మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో సార్. హలో మేడం. సార్, షుగర్ పేషెంట్స్ కి ఏదైనా దెబ్బ తాకినా తొందరగా హీల్ అవ్వదు, లేదా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్స్ లాంటివి ఏమైనా క్రానిక్ డిజీజెస్ వచ్చినా కూడా అంత తొందరగా తెలియదు అని అంటూ ఉంటారు. నిజంగానే కదా? చాలా మందికి నేను విన్నాను. వై ఇస్ దట్ సో? షుగర్ వ్యాధి ఉంటే కూడా కొందరికి తెలియదు. ఏమైతుందంటే ఇప్పుడు పేషెంట్ కి 1 year బ్యాక్ షుగర్ వచ్చింది అనుకోండి. అప్పుడు పేషెంట్ ఏమనుకుంటాడు, ఒక 3-4 ఏళ్ల తర్వాత అరే నాకు 4 ఏళ్ల నుంచి షుగర్ ఉంది అని అనుకుంటాడు. కానీ అది కాదు, ఆయనకి షుగర్ వచ్చిందని 4 ఏళ్ల బ్యాక్ తెలిసింది, అది బాడీలో ఎప్పటి నుంచి ఉందో తెలియదు. అయితే ఏమైతుంది, ఏమైనా గాయాలైనా ఏమైనా దెబ్బలు తాకినా ఇప్పుడు వేరే మనిషికి 4 రోజుల్లో తగ్గుతుంది, మీకు 7-8 రోజులు పడుతుంది తగ్గనీకి. అయితే షుగర్ వ్యాధి మీకు వచ్చినట్టు ఉండొచ్చు. ఎందుకంటే షుగర్ వ్యాధి పేషెంట్లో ఏమవుతుంది, ఇప్పుడు ఏదైనా తింటాడు, నార్మల్ ఫుడే తింటుండి, ఇప్పుడు ఏమవుతుంది మందు వేసుకుంటాడు, అప్పుడు షుగర్ లెవెల్ రిపోర్ట్లు అయితే నార్మల్గా ఉంటాయి, కానీ లోపల అయ్యే డ్యామేజ్ అయితే అట్టనే నడుస్తుంటుంది. వీళ్ళకి ఏమవుతుందంటే ఎప్పుడైతే షుగర్ మెటబలైజ్ అవ్వదు బాడీలో, అప్పుడు ఏడొస్తుంది షుగర్, మొత్తం బ్లడ్లో వెళ్ళిపోతుంది షుగర్ వాల్యూలు పెరిగిపోతాయి. అట్లనే టిష్యూల్లో కూడా షుగర్ వాల్యూలు పెరిగిపోతాయి. ఇప్పుడు షుగర్ చెక్ చేస్తారు, బ్లడ్ తీసుకునే చేస్తారు కదా, అంటే బ్లడ్లో షుగర్ పెరిగిపోతుంది. బ్లడ్లో షుగర్ పెరిగిపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఒక మనిషి చిన్న యాక్సిడెంట్ అయింది, మోకాల మీద దెబ్బలు తాకినాయి, జర పైన ఉన్న చర్మం పోయింది. ఇప్పుడు ఈ పేషెంట్కి రికవర్ అవ్వడానికి వేరే పేషెంట్లతోటి పోల్చుకుంటే టైం పడుతుంది. ఎందుకంటే బ్లడ్లో ఏముంది, షుగర్ ఎక్కువ ఉంది. షుగర్ ఎక్కున్నప్పుడు ఆ గాయం హీల్ అవుతుంది, కానీ ఏమైపోతుంది, ఇక్కడ ఇన్ఫెక్షన్ కూడా అయ్యే ఛాన్సులు పెరిగిపోతాయి. ఎందుకంటే ఏ ఆర్గానిజం ఉన్నా, అది బ్యాక్టీరియా ఉన్నా, ఫంగస్ ఉన్నా, పారాసైట్లు ఉన్నా, దానికి ఏం కావాలి పెరగడానికి, దాని కౌంట్ షుగర్ కావాలి. మళ్ళీ బాడీ మెటబాలిజం కూడా స్లో అవుతుంది అండ్ హీలింగ్ ప్రాసెస్ కూడా స్లో అవుతుంది. అట్లనే ఇన్ఫెక్షన్లు ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి దాంట్లో. అందుకే అది ఒక్కొక్కసారి హీల్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ ఇంకోటి ఏమవుతుంది, ఒక్కొక్కసారి నాన్ హీలింగ్ లాగా అయిపోతుంది, నాన్ హీలింగ్ అల్సర్లు అయిపోతాయి. మనం చాలా సార్లు చూస్తాం, అంటే ఆఖరికి లేజర్ చేయించుకోవాలన్న కంటికి షుగర్ కంట్రోల్లో ఉందా లేదా కంపల్సరీ చూస్తూ ఉంటారు. దట్ క్రూషియల్ రోల్. లేదంటే అసలు ఫస్ట్ షుగర్ కంట్రోల్ వచ్చిన తర్వాతనే ఇంకా నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. అందుకే నెక్స్ట్ స్టెప్ ఎందుకు తీసుకుంటారు, ఇప్పుడు బాడీలో షుగర్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుంది ఈజీగా డ్యామేజ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అందుకే ఇప్పుడు షుగర్ వ్యాధి వస్తే ఏమవుతుంది, కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి అంటారు, నరాలు డ్యామేజ్ అవుతాయి అంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, మీరు చెప్పినట్టు వాటికి దెబ్బ తాకిందని అర్థం కూడా కాదు, ఎందుకంటే స్పర్శ తగ్గిపోతుంది. ఎందుకు, నరాలు డ్యామేజ్ అయినాయి, దేనివల్ల, షుగర్ వ్యాధి వల్ల. అందుకే షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి మనం. అది ఎట్లా రివర్స్ చేసుకోవడం ఎట్లా పాసిబుల్, ఆ మార్గాలు చూసుకోవాలి. ఇప్పుడు హోమియోపతి మందుల ద్వారా షుగర్ వ్యాధిని మనం పూర్తిగా రివర్స్ చేస్తాం పేషెంట్లో. సో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మీ దానికి తగ్గట్టుగా, మీ ట్రీట్మెంట్కి తగ్గట్టుగా డిజైన్ చేస్తారా సార్, పేషెంట్ టు పేషెంట్? అవును, పేషెంట్ టు పేషెంట్ మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాము. మళ్ళీ పేషెంట్ టు పేషెంట్ ఏమేమి తినాలి, ఎప్పుడెప్పుడు ఏమేమి తినాలి, ఏది ఇట్లా అవాయిడ్ చేయొద్దు. మనం పేషెంట్కి నచ్చినట్టు మనం డయట్ ఇస్తాం, పేషెంట్కి నచ్చినట్టు మనం లైఫ్ స్టైల్ ఇస్తాం. ఓకే, అట్లా చేసుకుంటా ఉంటే పేషెంట్కి మందులతో పాటు ఇవి అన్నీ చేసుకుంటా పూర్తిగా మనం రివర్స్ చేస్తాం. నాకు ఎప్పుడు మైండ్లో ఎప్పుడు ఒక డౌట్ ఉండిపోతుంది చేతన్ గారు, లైక్ ఇప్పుడు ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఎవరికైనా షుగర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా, వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకున్నా, అన్ని కరెక్ట్గా ఉన్నా కూడా బై డిఫాల్ట్ రావాల్సిందేనా డయాబెటిక్? వాళ్ళు ఎప్పుడు భయపడుతూ ఉండాల్సిందేనా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక పేషెంట్ ఉండే, ఆ పేషెంట్ ఏంటంటే మోడలింగ్ ఫీల్డ్లో ఉండే. ఈ అమ్మాయిది పెళ్లి అయిపోయింది, ఏజ్ 29 years. ఓకే, ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీలో ఏమైంది, వాళ్ళ నాన్న చనిపోయింది, వాళ్ళ నాయనేమో ఫుల్ క్లోజ్ ఉండే ఆ అమ్మాయికి. అప్పుడు ఏమైంది, ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అయింది, జెస్టేషనల్ డయాబెటీస్ అయిపోయింది. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే కొందరు పేషెంట్లకు ఎట్లుంటుంది అంటే, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వస్తుంది కదా, ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్లోనే వాళ్ళకి షుగర్ వ్యాధి ఉంటుంది. మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిపోయినాక షుగర్ వ్యాధి తగ్గిపోతుంది. కానీ కొందరిలో ఏమవుతుంది, అది అట్లనే కంటిన్యూ అయిపోతుంది. ఇప్పుడు అట్లనే కంటిన్యూ అయిపోయింది. అండ్ దాని తర్వాత 6 years or 7 years తర్వాత మన దగ్గరకు వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు, ఇప్పుడు ఇంకో బేబీ కావాలి వాళ్ళకు, అవ్వట్లేదు ప్రెగ్నెన్సీ,
షుగర్ లెవెల్లు కంట్రోల్లో లేవు. ఇప్పుడు ఈ పేషెంట్ది లైఫ్ స్టైల్ పర్ఫెక్ట్ ఉండే. ఎందుకంటే మీకు తెలుసు మోడలింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ డైట్ కరెక్ట్ పెట్టుకుంటారు, బక్కగా ఉంటారు. అయినా ఎందుకు వచ్చింది షుగర్ వ్యాధి అంటే స్ట్రెస్ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే. ఇప్పుడు అన్ని కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటారు కొందరు. ఇప్పుడు చూడండి చాలా మంది ఎక్సర్సైజులు చేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఎందుకు? వాళ్ళకి ఏదో అండర్లైయింగ్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇప్పుడు ఈ పేషెంట్కి కూడా అట్లా ఉండే. ఈ పేషెంట్కి మనం మందులు ఇచ్చేసి మళ్ళీ మొత్తం నాన్ డయాబెటిక్ స్టేజ్కి తీసుకొచ్చినాము. దాని తర్వాత ఆ పేషెంట్కి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అవేర్నెస్ ఎక్కువ అయింది, హోమియోపతి మీద చాలా మగ్గు చూపిస్తున్నారు అనిపిస్తుంది సార్, మీకేమనిపిస్తుంది? ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ ఎట్లుంటుంది అంటే పేషెంట్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ చూపించదు వాళ్ళ బాడీ మీద. మళ్ళీ పేషెంట్కి ఈ మందులకి అలవాటు అవ్వదు. అండ్ దీనివల్ల రోగం ఏదైతే ఉంది అది పూర్తిగా తగ్గుతుంది అని అంటాం మేము. ఎందుకంటాము? ఇప్పుడు ఏ వ్యాధి అన్నా, షుగర్ వ్యాధి కానీ, మోకాలు నొప్పులు కానీ, ఆర్థరైటిస్లు, స్పాండ్లోసిస్, మళ్ళీ బీపీ, లివర్కి సంబంధించిన రోగాలు, ఇవి వస్తే ఏమవుతుంది పేషెంట్ మైండ్లో? ఒకటి భయం వచ్చేస్తుంది, ఎప్పటికీ రోగాలు ఉంటాయన్న బాడీలో అనేసి. అండ్ మనం ఈ రోగాల్ని పూర్తిగా తగ్గిస్తాం. టైం పడుతుంది. ఎందుకంటే ఈ రోగాలు ఎప్పటి నుంచి ఉన్నాయి వాళ్ళ బాడీలో మనకు తెలియదు. అయితే అందుకే జర టైం పడుతుంది. అండ్ హోమియోపతి పూర్తిగా దాన్ని బాడీ బయటికి తీస్తుంది, రూట్ కాజ్ ని ట్రీట్ చేస్తాం మనం. అండ్ హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. మనం హెడ్ నుంచి టో వరకు సిమ్టమ్లు తీసుకుంటాం. పేషెంట్ వస్తే మైండ్ ఎట్లాంటిది కన్సిడర్ చేస్తాం, మైండ్లో ఎటువంటి సిమ్టమ్లు ఉన్నాయి కన్సిడర్ చేస్తాం. అంటే మెంటల్ హెల్త్ అనేసి ఇప్పుడు ఇంత అంటున్నారు కదా, మనం ఎప్పటి నుంచి హోమియోపతి ఉంది అప్పటి నుంచి మెంటల్ సిమ్టమ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. మళ్ళీ దాని తర్వాత పేషెంట్ ఎంతసేపు పాడుకుంటుండు, ఎటువంటి కళలు వస్తాయి పేషెంట్కి ఫ్యాన్ ఉంటే సెట్ అవుతుందా, మంచిగా అనిపిస్తుందా, లేదంటే బయట గాలిలో సెట్ అవుతుందా, ఇన్ని కన్సిడర్ చేసి మనం మెడిసిన్ ఇస్తాం. అండ్ మనం అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం రోగానికి మెడిసిన్ ఇవ్వము, మనం పేషెంట్కి మెడిసిన్ ఇస్తాం. అందుకే ఇప్పుడు జనాలు అది అవేర్నెస్ పెరిగి ఇప్పుడు హోమియోపతికి వస్తున్నారు. దట్స్ ట్రూ సార్, ఇప్పుడు నిజంగానే అవేర్నెస్ పెరిగింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ.